ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న భారత్ మాత్రం ఆర్థిక వృద్ధి రేటులో దూసుకుపోతోంది. తాజాగా భారత జీడీపీ రేటు 7.7% నమోదైంది. దీంతో భారత్ ఆర్థికంగా బలంగా ఉన్నట్టు తేలింది. తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ భవిష్యత్ పాత్రపై కీలక అంచనాలు వెలువడ్డాయి. 2060 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రాతిపదికన ప్రపంచ జీడీపీలో భారత వాటా చైనాను అధిగమించనున్నట్లు ప్రముఖ పరిశోధన సంస్థ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా ప్రపంచ జీడీపీలో సుమారు 20% వాటా కలిగి ఉన్నప్పటికీ జనాభా తగ్గుదల ప్రభావంతో 21వ శతాబ్దం రెండవ అర్థంలో ఆ దేశ ఆర్థిక ప్రాధాన్యం క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు చెందిన పరిశోధకులు రూపొందించిన గ్లోబల్ జస్టిస్ రిపోర్ట్ ఏ ప్లాన్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ప్రాస్పెరిటీ విత్ ప్లానెటరీ బౌండరీస్ నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం 1945లో ప్రపంచ జనాభాలో చైనా వాటా 23% ఉండగా 2025 నాటికి అది 17%కి పడిపోయింది. 2100 నాటికి ఇది 8% కంటే తక్కువకు చేరుకునే అవకాశం ఉంది. జనాభా తగ్గుదల కారణంగా చైనా ప్రపంచ జీడీపీలో వాటా మొదట స్థిరపడిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని 2060 ప్రాంతంలో భారత్ దానిని అధిగమించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత్ జనాభా, వినియోగ మార్కెట్, ఆర్థిక విస్తరణ, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు దీర్ఘకాలంలో దేశానికి అనుకూలంగా మారనున్నాయి. అయితే చైనాతో పోలిస్తే భారత్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, ఉత్పాదకత వృద్ధి మాత్రం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. చైనాలో మానవ వనరుల అభివృద్ధి, విద్య, నైపుణ్యాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందిందని విశ్లేషించింది. ఇరవై 21వ శతాబ్దంలో ప్రపంచం ఒకే దేశ ఆధిపత్యంలో కాకుండా బహుళ ధృవ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నివేదిక అంచనా వేసింది. 1950లలో అమెరికా ప్రపంచ జీడీపీలో 35 నుంచి 40% వాటాతో ఆధిపత్యం చెలాయించగా 1900 నుంచి 1910 మధ్య యూరోప్ వాటా 40 నుంచి 45% వరకు ఉండేది. అయితే చైనా ఎప్పటికీ ఆ స్థాయి ఆధిపత్యాన్ని సాధే అవకాశం చాలా తక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. జీడీపీ అంచనాలు చూస్తే అమెరికా జీడీపీ $32.38 ట్రిలియన్, చైనా జీడీపీ $20.85 ట్రిలియన్, భారత్ జీడీపీ $4.15 ట్రిలియన్, యూకే జీడీపీ $4.27 ట్రిలియన్, జపాన్ జీడీపీ $4.38 ట్రిలియన్ ఉంది. భారత్ 2060 నాటికి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగి చైనాను అధిగమించే అవకాశం ఉందన్న ఈ అంచనా దేశ ఆర్థిక భవిష్యత్తుపై ఆశావాహ సంకేతాలను ఇస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న భారత్ మాత్రం ఆర్థిక వృద్ధి రేటులో దూసుకుపోతోంది. తాజాగా భారత జీడీపీ రేటు 7.7%గా నమోదైంది. దీంతో భారత్ ఆర్థికంగా బలంగా ఉన్నట్లు తేలింది. తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భవిష్యత్ పాత్రపై కీలక అంచనాలు వెలువడ్డాయి.
2060 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రతిపాదికన ప్రపంచ జీడీపీలో భారత వాటా చైనాను అధిగమించనున్నట్లు ప్రముఖ పరిశోధన సంస్థ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా ప్రపంచ జీడీపీలో సుమారుగా 20% వాటా కలిగి ఉన్నప్పటికీ జనాభా తగ్గుదల ప్రభావంతో 21వ శతాబ్దం రెండో అర్థంలో ఆ దేశ ఆర్థిక ప్రాధాన్యం క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు చెందిన పరిశోధకులు రూపొందించిన గ్లోబల్ జస్టిస్ రిపోర్ట్ ఏ ప్లాన్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ప్రాస్పెరిటీ విత్ ప్లానిటరీ బౌండరీస్ నివేదికలో ఈ అంశాలను వెల్లడించారు. నివేదిక ప్రకారం 1945లో ప్రపంచ జనాభాలో చైనా వాటా 23% ఉండగా 2025 నాటికి అది 17% పడిపోయింది. 2100 నాటికి ఇది 8% కంటే తక్కువకు చేరే అవకాశం ఉంది. జనాభా తగ్గుదల కారణంగా చైనా ప్రపంచ జీడీపీలో వాటా మొదట స్థిరపడినా తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, 2060 ప్రాంతంలో భారత్ దానిని అధిగమించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత్ జనాభా, వినియోగ మార్కెట్, ఆర్థిక విస్తరణ, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు దీర్ఘకాలంలో దేశానికి అనుకూలంగా మారనున్నాయి. అయితే చైనాతో పోలిస్తే భారత్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, ఉత్పాదకత వృద్ధి మాత్రం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. చైనాలో మానవ వనరుల అభివృద్ధి, విద్య, నైపుణ్యాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందిందని విశ్లేషించింది. ఇరవై 21వ శతాబ్దంలో ప్రపంచం ఒకే దేశ ఆధిపత్యంలో కాకుండా బహుళ ధృవ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నివేదిక అంచనా వేసింది. 1950లలో అమెరికా ప్రపంచ జీడీపీలో 35 నుంచి 40% వాటాతో ఆధిపత్యం చెలాయించగా 1900 నుంచి 1910 మధ్య యూరప్ వాటా 40 నుంచి 45% వరకు ఉండేది. అయితే చైనా ఎప్పటికీ ఆ స్థాయి ఆధిపత్యాన్ని సాధించే అవకాశం చాలా తక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. (2026) జీడీపీ అంచనాలు చూస్తే అమెరికా జీడీపీ $32.38 ట్రిలియన్, చైనా జీడీపీ $20.85 ట్రిలియన్, ఇక భారత్ జీడీపీ $4.15 ట్రిలియన్, యూకే జీడీపీ $4.27 ట్రిలియన్, జపాన్ జీడీపీ $4.38 ట్రిలియన్ గా ఉంది. భారత్ 2060 నాటికి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాను అధిగమించే అవకాశం ఉన్నందున ఈ అంచనా దేశ ఆర్థిక భవిష్యత్తుపై ఆశావాహ సంకేతాలను ఇస్తోంది.